పరమతండ్రైన దేవ యేసుక్రీస్తు ప్రభువా మా ప్రియ రక్షక, ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తూ ఉండగా మీరే మాలో ఒక్కొక్కరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి నడుచుకోగలగాన మీ యొక్క కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 16వ వచనం మనకి ఏ రీతిగా బోధిస్తున్నది చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. ఆమేన్. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. ముద్దు అనగానే వెంటనే మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడికో పోతాయి. ముద్దు పవిత్రమైనది అని బైబిల్ బోధిస్తూ ఉంది. ముద్దుల గురించి బైబిల్లో దాదాపు 40కి పైసాలు అనేక రిఫరెన్సులు రాయబడి ఉన్నాయి. అన్ని ముద్దులు శరీర సంబంధమైనవి కావు. ముద్దు ప్రేమకు చిహ్నం, ముద్దు పవిత్రమైనది. అంతేకాదు, ముద్దు మోసకరమైనది, ముద్దు ద్రోహకరమైనది, ముద్దు ప్రమాదకరమైనది. ఒక్కొక్కసారి ఆ ముద్దే మరణానికి కూడా దారి తీస్తుంది అని బైబిల్లో నుంచి ఈ మధ్యలో మా అమ్మమ్మ గారిని బాగా జ్ఞాపకం చేసుకున్నాను. మా అమ్మమ్మకి ఏం అలవాటు ఉండేదంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా కంపల్సరీ ముద్దు పెట్టే లోపలికి ఇంట్లోకి తీసుకునేది. ఇంటి నుంచి బయటికి ఎవరు పోయినా కూడా ముద్దు పెట్టే ఇంట్లో నుంచి బయటికి పంపించేది. అంటే ఇంత చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాదు నేను చెప్పేది. మేము పెద్దగై మాకు పిల్లలు పుట్టినా కూడా వయసుతో సంబంధం ఏం లేదు. ఇంట్లోకి ఎవరైనా వచ్చారు అని అంటే తన కుమారులు, తన యొక్క కుమార్తెలు, తన యొక్క మనవళ్ళు, మనవరాళ్ళు, ఆమె గర్భంలో పుట్టిన ఆమె సంతానం ఎవరు వచ్చినా కూడా ప్రేమతో ఆహ్వానించేది. ముద్దు ఆ ప్రేమకు చిహ్నం. ఈరోజు బైబిల్లో నుంచి పవిత్రమైన ముద్దుల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముద్దు పవిత్రమైన ప్రేమకు చిహ్నంగా ఉన్నది. కాబట్టి లోక సంబంధమైన ముద్దు మనల్ని మోసగిస్తుంది. లోక సంబంధమైన ముద్దు మనల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. కానీ ఒక పవిత్రమైన ముద్దు మీరు పెట్టుకోరండి. పవిత్రంగా దేవుని వలె పరిశుద్ధులుగా మీరు జీవించండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే సంఘంలో తారతమ్య భేదాలు ఉండకూడదు అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఒకడు గొప్పవాడని, ఒకడు పేదవాడని ఉండకూడదు. ముద్దు సమానత్వానికి సూచన. ఒకడు అగ్రకులస్తుడని, ఒకడు తక్కువ కులస్తుడని ఉండకూడదు. క్రీస్తులో మనం అందరం కూడా సమాన వారసులు. పౌలు గారు అంటారు కదా, ఒకడు గ్రీసు దేశస్తుడని, ఒకడు యూదుడని, మరి ఒకడు అన్యుడని ఏ తారతమ్య భేదము లేదు. అందరి నిమిత్తం కూడా తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధ రక్తమును కార్చాడు. యూదుల కోసం ఏమన్నా ఎక్స్ట్రా 2 చుక్కలు కాల్చలేక అందరికీ కూడా సమానంగా ఒకే రకంగా, అంటే ఆ సమానత్వాన్ని సూచించేదే ఈ పవిత్రమైన ముద్దు దేవుని యొక్క వాక్యంలో. ఆ రీతిగా ముద్దు అనేది ప్రేమ చిహ్నం. కదండి, తండ్రి పిల్లలకు ముద్దు పెడతాడు, తల్లి పిల్లలకు ముద్దు పెడుతుంది, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరికొకరు ముద్దు పెట్టి పలకరించుకుంటారు. కొత్త కోడలు ఇంటికి వచ్చిందంటే అక్క ముద్దు పెట్టి ఆహ్వానిస్తూ ఉంటుంది. అలా తల్లిదండ్రుల మధ్యలో, తల్లి పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో సహోదర ప్రేమలో, మరి కొత్త కుటుంబం ప్రారంభించబడ్డప్పుడు కొత్త కోడలు ఇంటికి వచ్చి కొత్త వాళ్ళు, మరి ఆ రీతిగా బంధువులు, రక్త సంబంధికులు గుర్తుతో ఆహ్వానించడం అనేది ప్రాచీన కాలం నుంచి అది ఉన్న ఆనవాయితీ. దేవుని వాక్యం ఎంతో చక్కగా ఈ ముద్దుల గురించి బోధిస్తుంది. యాకోబు అనే ఒక వ్యక్తి ఉండే. ఆది కాండము 29వ అధ్యాయం 10వ వచనంలో ఎవరు యాకోబు చెప్పండి? అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబుకు తల్లి చెప్పింది, నాన్న ఈ అన్య దేశస్తుల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుంటురా, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, నా ఇంటి వాళ్ళు ఉన్నారు,
నన్ను మీ నాన్నకి ఇచ్చిన మా అమ్మ నాయనలు ఉన్నారు కదా, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, అక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు, మా బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళలో నుంచి ఒక ఆమె నీకు నచ్చిన ఆమెను మా ఇంటికి కోడలుగా తీసుకొని రా అని తల్లి కుమారుని దీవించి పంపింది. యాకోబు పరిగెత్తుకొని వెళ్ళాడు. మొత్తానికి ప్రయాసంతో వాటి అటో అమ్మ యొక్క స్వజనుల ఇంటికి పోయాడు. మన దగ్గర అయితే దీన్ని మేనరికం అంటాం కదా. మన దగ్గర అయితే అమ్మ యొక్క స్వజనుల మధ్యలోకి వెళ్ళాడు. ఒక చిన్నదాన్ని చూశాడు. ఆ చిన్నదాని పేరే రాహేలు. రాహేలు చూడగానే ఆయన వెంటనే మనసులో ఒక సంతృప్తి కలిగింది. మా అమ్మ తరపు బంధువులు నాకు దొరికారు. నీడ ఆశ్రయం లేకుండా, తిండి తిప్పలు లేకుండా పరిగెత్తుతున్న నాకు ఈరోజు నా రక్త సంబంధికులు దొరికారని వెంటనే రాహేలు పట్టుకొని ముద్దు పెట్టి ఆయన ఎంతో దుఃఖపడి ఏడ్చాడు కదా. ఉందా వాక్యంలో చూడండి. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలు కూర్చున్నప్పుడు యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఇది మోహంతో పెట్టిన ముద్దు కాదు. మామ కూతురని ఆశలతో శరీర కోరికలతో పెట్టిన ముద్దు కాదు. నీడ ఆశ్రయం లేకుండా, తిండి తిప్పలు లేకుండా యాకోబు కొన్ని దినాలు అరణ్యంలో ప్రయాణం చేస్తే చివరికి తను చేరాల్సిన గమ్యం దేవుడు చేర్చాడని, తన స్వజనుల మధ్యలోకి దేవుడు ఆయన్ను క్షేమంగా పట్టుకొని వచ్చాడు అని తన స్వజనులు దొరకగానే వెంటనే రాహేలు పట్టుకొని ముద్దు పెట్టి ఎలుగెత్తి ఆయన ఏడ్చాడు. అది ప్రేమకు చిహ్నం. ఇక్కడ ముద్దు అనేది ప్రేమకు చిహ్నం. 31వ అధ్యాయము 28వ వచనంలో ఒక తండ్రి తన కుమార్తెలకు పెట్టే ముద్దును గురించి రాబడి ఉంటుంది కదా. అయితే నీవు నా కుమార్తెను నన్ను ముద్దు పెట్టుకొననీయక ఇల్లు చేసింది. యాకోబు మళ్ళీ తన అమ్మ దగ్గరికి పోవాలా, అమ్మ నాయన దగ్గరికి పోవాలని కొంతకాలం లాభాల దగ్గర వాళ్ళ మామ దగ్గరే ఉండి చివరికి బయలుదేరుతాడు తిరిగి. ఈసారి బయలుదేరినప్పుడు తన యొక్క కుటుంబం అంతటితో పిల్లలందరితో కలిసి బయలుదేరుతాడు. ఎన్నిసార్లు పోతాడన్నా కూడా మామ పోనీయాడు. కొన్ని సంవత్సరాలు మామ ఆపుతాడు. కాబట్టి ఈసారి ఏం చేస్తాడు? ఇక మామకు చెప్పాడు. చప్పా పెట్టుకున్నా మొత్తం భార్య పిల్లలు తీసుకొని బలగంతో శుభ్రంగా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ విషయం యాకోబు యొక్క మామకు తెలుసుకోండి. అరే వీళ్ళ పిచ్చి పని చేసేది ఏంటి? అయ్యో నా కుమార్తెను మనవరాగా నేను ముద్దు పెట్టుకోకుండా చేశాడు. చివరి వీడుకోలు ప్రేమతో ఒక తండ్రి తన పిల్లలకు పెట్టే ముద్దు, ప్రేమతో కూడిన ముద్దు. అక్కడ ఏ శరీర కోరికలు ఉంటావు, అది ఒక పవిత్రమైన ముద్దు కదండి. యాకోబు రాహేలుకు పెట్టింది కూడా ఒక పవిత్రమైన ముద్దు. తన స్వజనులోకి దేవుడు ఆయన మధ్యలో క్షేమంగా నడిపించాడు అని. అదే ఆదికాండము 45వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే యోసేపు చూడండి తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరుడు అతనితో మాట్లాడి. యోసేపు గురించి తెలుసు కదా. యోసేపు చిన్నవాడు ఉన్నప్పుడే తన సహోదరులు చంపాలనుకున్నారు. పెద్దవాడైన రూబేను యొక్క ఆధ్వర్యంలో చంపకుండా సాగునాపి ఏం చేశారు? అమ్మివేశారు. ఐగుప్తుకు బానిసలుగా అమ్మివేశారు. అలా చిన్నప్పుడే యోసేపు తన అన్నలకు దూరం అయిపోయాడు. కరువు కాలంలో తిరిగి తన అన్ననే ఐగుప్తులో ధాన్యం కొనడానికి వస్తారు. ఆ రీతిగా యోసేపు తన బాల్యంలో కోల్పోయిన తన ఇంటి వారందరినీ, తన అన్నలందరినీ ఎప్పుడైతే చూస్తాడో, ఎప్పుడైతే గుర్తుపడతాడు, ఇక ఆయన ఆనందం అంతా ఇంతగా. ఒక బానిసగా కొన్ని సంవత్సరాలు అమ్మివేయబడ్డ బాలుడు ఈరోజు ఉన్నత స్థితికి వచ్చాడు. భార్య పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద పదవిలో ఉన్నాడు. అనేక సంవత్సరాల తర్వాత తన అన్నలు కలిస్తే ఎట్లుంటుందంటే ఎట్లుంటాడు? ఎక్కడ లేని సంతోషం. ముందుగా వాళ్ళ మీద పడి వాళ్ళను ముద్దు పెట్టుకొని ఆయన కన్నీరు దాచి ఏడ్చాడు.
ఇది ఒక పవిత్రమైన ముద్దు. ఇది శరీర సంబంధాలతో పెట్టిన ముద్దు కాదు, శరీర కోరికలతో పెట్టిన ముద్దు కాదు. కాబట్టి ఇలా పవిత్రమైన ముద్దు బైబిల్లో ఎన్నో చోట్ల ప్రేమ చిహ్నంగా రాయబడి ఉంటాయి. మరి రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ అత్త కోడల మధ్యలో ఒక ముద్దును మనం చూడొచ్చు కదా. చూడండి, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఉన్నమాట, ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనేడు. నయోమి అనే ఆమెకు ఇద్దరు కోడలు ఉన్నారు. ఒక కోడల పేరు ఓర్పా, మరొక కోడల పేరు రూతు. నయోమి భర్త చనిపోయాడు. వీళ్ళిద్దరు కోడల యొక్క భర్తలు అంటే నయోమి కడుపున పుట్టిన పిల్లలు చనిపోయారు. నయోమి వృద్ధురాలైంది. అమ్మాయి ఇప్పుడు నేను పిల్లల్ని కనలేను, ఇక నేనేమి చేయలేను, నేను నా పుట్టింటికి పోతానా, మీరు కూడా ఏం చేయండి, మీ పుట్టిళ్ళకు పోండి, మీకు ఇంకా ఏమైనా బలం ఉన్నది, మీరు ఇంకా యవనస్తులైన ఆడపిల్లలు, మీ జీవితాలు ఎందుకో ఒకరి కోసిగా నేర్చుకోవాలా, మీరు హ్యాపీగా మీ పుట్టిళ్ళకు పోయి మీరు పెళ్లి చేసుకొని మీరు కాపురాలు నిలబెట్టుకోండి అని అత్త అంటే, వాళ్ళలో ఒక కోడలు అత్తకు ముద్దు పెట్టి వీడుకోలు కలిగి, సరే అత్త, మరి నేను నా పుట్టింటికి వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని సెలవు తీసుకుంటాను. కానీ ఇక్కడ ఇంకొక ఉన్నది, ఇంకొక కోడలు, ఆమె పేరే రూతు. ఆమె అత్తకు వీడుకోలు పడకలేదు. రూతు ఏం చేసింది? అత్తతో వాటి నీ చెరులే నా చెరులు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఓర్పా ఆమెను ముద్దు పెట్టుకోలేడు, రూతు ఆమెను ఏది గొప్ప? ముద్దు పెట్టుకోవడమా, హత్తుకొనడమా? హత్తుకొని జీవితకాలం ఆమె జీవించింది. ఆమె త్యాగం వృధా కాకపోలేదు. రూతు యొక్క గర్భఫలంలో నుంచే యేసు క్రీస్తు ప్రభు అనే వంశము అది పుట్టింది. ఆ రీతిగా దేవుడు ఆమెను చేర్చుకున్నాడు. పిల్లరా, ఇక్కడ అత్త కోడల మధ్యనున్న ఒక పవిత్రమైన ముద్దు మనం ఇక్కడ గమనించవచ్చు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో ఇక్కడ ఒక ముద్దు కనపడుతుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. అమ్మ, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇది దావీదు మరియు యోనాతాను మధ్యలో. కదండి, మంచి స్నేహితులు, వారు మంచి స్నేహితులు. స్నేహితులే కాదు, సౌలు యొక్క కుమారుడు యోనాతాను సౌలు యొక్క కుమార్తెను దావీదుకి ఇచ్చి కట్టబెట్టాడు. సాక్షాత్తు తన చెల్లిని సహోదరుని ఇచ్చిన బావ. ముందుగా స్నేహితులు, తర్వాత బంధువులు. సౌలు మరి దావీదును చంపాలన్న విషయం యోనాతానుకు అర్థమైంది. నా తండ్రే నా సొంత చెల్లి భర్తను చంపడానికి ముందు పడ్డాడు. ఈ పరిస్థితుల్లో నేను ఆయన రక్షించాలి అని దావీదుకు చివరిగా వీడుకొని చెప్తాడు. ఒకరికొకరు పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చి, కొంతకాలం నువ్వు నాన్న, ఉన్నంతకాలం నీ వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అని వీడుకొని పలికిన సందర్భం. ఇది కూడా ఒక పవిత్రమైన ముద్దు. ఈ రీతిగా బైబిల్లో అనేక చోట్ల పవిత్రమైన ముద్దుల గురించి రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ సమూయేలు సౌలును పెట్టుకున్న ముద్దుల గురించి రాయబడి ఉంది. చూడండి, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. సౌలు మొట్టమొదటి రాజుగా సమూయేలు వారిని అభిషేకిస్తాడు. అభిషేకుడైన ప్రవక్త వచ్చి సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి సౌలును దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, దేవుడు నిన్ను
కోరుకున్నాడు, దేవుని పిలుచుకున్నాడు. దేవునికి సాక్షిగా, న్యాయంగా, యథార్థంగా రాజ పరిపాలన చేయని ఆయన నెత్తి మీద తైలం పోసి అభిషేకిస్తారు. ఆ రీతిగా ఇది కూడా ఒక రకమైన పవిత్రమైన ముద్దు. కాబట్టి ముద్దు శరీర సంబంధాలతో ముడిపడినది కాదు. ఇక పరమగీతంలోకి పోతే సొలొమోను రాసిన ఇక ముద్దుల పుస్తకమే అదంతా. పరమగీతాలు అంటేనే సాంగ్ ఆఫ్ సొలొమన్, అంటే పవిత్రమైన భార్యాభర్తల అనుబంధానికి గుర్తుగా భార్యాభర్తలు ఏ రీతిగా గుర్తు గురువాలలో బతకాలి. ఈ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నా కూడా సాయంత్రం అయ్యేలోగా ఆ గొడవ ఏమైపోవాలట, ఇద్దరి మధ్యలో సూర్యుడు అస్తమించేలోగా వాళ్ళ గొడవ కూడా అస్తమించాలి. అంత పవిత్రంగా భార్యాభర్తల బంధాన్ని పరమగీతాలని పెళ్ళైన వాళ్ళందరూ కూడా చదవాల్సిన పుస్తకం. పెళ్ళైన వాళ్ళు మంచిగా రాత్రిపూట భార్యాభర్తలు కలిసి చదవండి. మంచి రొమాన్స్ ఉంటుంది దాంట్లో. దట్ రొమాన్స్ ఇస్ అ హోలీ రొమాన్స్. అది పవిత్రమైన ముద్దు. ఏమని ఉంది అక్కడ? ఎవరైనా చూడండి, నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. హల్లెలూయా. ఇది ఒక పవిత్రమైన భార్యాభర్తల సంగతి. ఇది లోక సంబంధమైన శరీర కోరికలో, మోహపు చూపులకు, మోహపు కోరికలకు, వ్యభిచార సంబంధమైన కోరికలో, లోకంలో అక్రమ సంబంధాలకు, అక్రమ విషయాలకు సంబంధించిన ముద్దు కాదు. ఇప్పటి వరకు ముద్దు ఒక ప్రేమకు చిహ్నమై అది పవిత్రమైనదని మనం నేర్చుకున్నాం కదండి. అంటే భార్యాభర్తల మధ్యలో ఉండేది ఒక రకమైన ముద్దు, తల్లి పిల్లల మధ్యలో ఉండేది ఒక రకమైన ముద్దు, తండ్రి పిల్లల మధ్యలో ఉండేది ఒక రకమైన ముద్దు. ఆడ మొగారి మాత్రం చూడకుంటాయి. అక్కడ బంధుత్వం చూడాలి. గురువు గారికి శిష్యుడికి, సమూయేలు ప్రవక్తకి, అవునా, సౌలుకి, గురువుకు శిష్యులకు మధ్యన పవిత్రమైన ముద్దు. యోసేపు తన సహోదరులకు, అవునా, ఇక్కడేమున్నది? అక్కడ అన్నదమ్ముల మధ్యన ఉన్న పవిత్ర ప్రేమకు చిహ్నంగా కనపడుతూ ఉన్నది. అత్తాకోడళ్ళ మధ్యలో ఓర్ఫా మరియు నయోమీలు, అత్తాకోడళ్ళ మధ్యన పవిత్రమైన అనుబంధానికి ప్రేమకు చిహ్నంగా ఇక్కడ ముద్దు గురించి రాయబడి ఉంది. మరి ముద్దు ఎప్పుడు పవిత్రమైనదే కాదు, ముద్దు ప్రతిసారి ప్రేమకు చిహ్నమే కాదు. కొన్ని ప్రమాదకరమైన ముద్దులు కూడా ఉన్నాయి, లోక సంబంధమైన ముద్దులు. ఈ ప్రమాదకరమైన ముద్దు ఏంటి అనేది కూడా దేవుని వాక్యంలో మనము తెలుసుకోవచ్చు. మోసంతో కూడిన ముద్దు కదండి. ఆదికాండం 27వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే యాకోబు తన తండ్రికి ఇక్కడ ముద్దు పెడతాడు చూడండి. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు. ఈ మోసం మనందరికీ తెలుసు కదా. ఏశావు వేటకు వెళ్తాడు, తండ్రికి మంచి వేట మాంసం తేవాలి. అది చక్కగా పూజించి తండ్రి ఏశావుని దీవించాలి అని ఆశపడతాడు. ఈలోగా మ్యాటర్ మారిపోతుంది. ఆ గొర్రె యొక్క చర్మం అంతా యాకోబు యొక్క దేహానికి తల్లి చుడుతుంది, ఒక మంచి అంగీలాగా చుట్టేస్తుంది. ఎందుకంటే యాకోబు నున్నది దేహం కలవాడు, ఏశావు ఒళ్ళంతా రోగములు కలిగినవాడు. ఏశావు శరీరం ఎట్లుంటుంది? ఒళ్ళంతా వెంట్రుకలే ఉంటాయి. యాకోబు నున్నగా ఉంటాడు, వాడి ఒంటి మీద వెంట్రుకలే ఉంటాడు. ప్రాబ్లం అదనమాట. ఏమో సడన్గా ఈ ముసలాయనకు వృద్ధాంతంలో కళ్ళు కనపడడం, డౌట్ వచ్చి లటక్కన పట్టుకున్నాను దొరికిపోతాడు కదా. తల్లి ఏం చేస్తుంది? మొత్తం ఆ గొర్రె ముచ్చుని తన యొక్క చేతులకు ఆమె చుడుతుంది. మంచి వంట చేసుకొస్తాడు, వంట వడ్డిస్తాడు. నాయన నీకోసం వంట చేసి తెచ్చిన తిరిగి నన్ను దీవించు అంటాడు. ఇస్సాకు చక్కగా భోజనం చేస్తాడు. నాకు మారుడా, నీవు ఏశావేనా? స్వామేమో యాకోబుది. కానీ డౌట్ వచ్చింది. తండ్రికి వృద్ధాప్యంలో కళ్ళు పోయి వాళ్ళు వస్తాయిగా, కళ్ళు పోయి కనిపించట్లే. వీడు మోసంతో అయితే నాతో ముద్దు పెట్టుకోరాదా అన్నాడు నాయన కొడుకులు పిలిచి. దగ్గరకు వస్తాడుగా, తండ్రి చూడొచ్చుగా, అవునా? దగ్గరకు వచ్చాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ముద్దు పెట్టుకున్నాడు. తల్లి చూశాడు. చేతులు పట్టుకునే చేతులు అంతా ఏమున్నాయి?
గొర్రె బొచ్చు తల్లి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ కదా వేసేదిగా, చేతులు నిండి ఉన్నాయి రోమాను. వీడి స్వరమేమో యాకోబు స్వరముండేమో, కానీ తడివి చూడగా వీడు ఏశావే అని సమృద్ధిగా తన కుమారుని ఆయన దీవించాడు. ఇక్కడ చూడండి, సొంత కుమారుడు తన తండ్రికి ఇచ్చిన ముద్దు ఎంత మోసపు ముద్దు. ఎలాంటి ముద్దండి? మోసకరమైన ముద్దు. జాగ్రత్త ప్రియులారా, అన్ని ముద్దులు పవిత్రమైనవే ఉండవు. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము 2వ అధ్యాయం చెప్తే ఇక్కడ పాపముతో నిండిన ఒక ముద్దు కనపడుతుంది. చూడండి, ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు, అదంతయు పనివారు చేయి పనియే, వాటికి బలిర్పించుదురు, వారి దూడలను ముద్దు పెట్టుకొనని చెప్పుదురు. ఇది విగ్రహాలకు పెట్టే ముద్దు, దాన్ని పాపపు ముద్దు అంట. ఇది పవిత్రమైనది కాదు. చాలా మంది చేస్తారు కదా, ఏం చేస్తారు? దేవుని బొమ్మకు ముద్దు పెడతారా లేదా? దేవుని బొమ్మ మెడలో ఒక బొమ్మ వేసుకుంటారు కదా, వేసుకొని బొమ్మకు ముద్దు, ఉంగరం పెట్టుకొని ఉంగరంలో దేవుడికి ఉంగరానికి ఒక ముద్దు, దాంట్లో పోతా ఎక్కడైనా గుడి కనిపిస్తే గుడికో ముద్దు, ఏడబడితే ఆడ ముద్దులే ముద్దు. నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని నీవు పూజించకూడదు. శిలవను కూడా పూజించకూడదు, అది విగ్రహాలను. శిలవ బొమ్మను స్టైల్గా వేసుకోండి, తప్పే కాదు. ఉంగరంలో శిలవ పెడితే పెట్టుకోండి, పుస్తకాల మీద శిలవ బొమ్మ వేయాలనిపిస్తే వేసుకోండి, తప్పే కాదు. కానీ దానికి ముద్దు పెట్టడం, దాన్ని ఆరాధించడం పాపముతో సమానం, పాపముతో సమానం. అన్యులు చేస్తారు, ఇట్లా తీసుకొని చేస్తారా? పొరపాటున చేయబాకండి. ప్రత్యక్ష దైవం కదంట. ఎవడట? ఆ తాగుబోతుడట, ఆ తిరుగుబోతుడట, ఆ మోసగాడట. సరే, మంచి భర్త అయితే ఓకే, నిజంగా భార్య అవసరమైతే తన ప్రాణం పెట్టైనా, తన ఛాయశక్తులైనా తన భార్య పిల్లలు బాగుపడాలి అని నిజంగా వారి యొక్క శక్తి వంచన లేకుండా పనిచేసే భర్తలు ఉన్నారు. గొప్ప బ్రహ్మాండంగా తనకంటే ఎక్కువగా తన భార్యను ప్రేమించే భర్తలు ఉన్నారు. లేదంటే గొప్ప తన మ్యారేజ్ డేకి బర్త్డే కానీ ఏం కొనుక్కోకపోయినా భార్యకు మాత్రం భార్య బర్త్డేకి, భార్య మ్యారేజ్ డేకి, పిల్లలకి కంపల్సరీ బహుమానాలు పట్టుకొని విచిత్రం ఏంటంటే వాడు మ్యారేజ్ డేకి భార్య కొంటాడు కానీ మీరు తీసుకోడు బట్టలు. ఇక చూసి భార్య తెలియని వాళ్ళు అయితే ఆమె కొనాలి. ఇవన్నీ నిజంగా మంచివాడిని చేయడంలో పెద్ద తప్పేం లేదు. ఒకవేళ ప్రేమతో చేసినా దాంట్లో పెద్దగా తప్పేమీ లేదు. చేయకపోతే నువ్వు దుర్మార్గురాలు అనడానికి కూడా వీలు లేదు. అవునా? ఎందుకంటే మనిషికి మొక్కుంటే మంచిది కాదు అని దేవుని వాక్యం మనకు బోధించింది. అది దేవుని బిడ్డలు యేసు ప్రభువును నమ్మిన క్రైస్తవులు ఎవరు కాళ్ళకు మొక్కరు. భర్త కాళ్ళకే కాదు, తండ్రి కాళ్ళకు మొక్కరు, అయ్యగారి కాళ్ళు మొక్కరు, గురువు కాళ్ళు మొక్కరు, ఎవరి కాళ్ళు మొక్కరు. అవసరమైతే కాళ్ళు గుంజి పడేస్తారే కానీ ఎవరి కాళ్ళు మొక్కే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నన్ను తప్ప. దేవుడు ఏమన్నాడంటే, పైన ఉన్న ఆకాశం అంతే కానీ, కిందున్న భూమి అంతే కానీ, భూమి కిందున్న నీళ్ళ అంతే కానీ ఏ రూపం కూడా నువ్వు చేసుకోవద్దు. ఫస్ట్ పాయింట్, దానికి మొక్కోదు. ఆ రీతిగా మీరు ఉండండి అని దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి చూడండి ప్రియులారా, మరి ఇక్కడ హోషేయ గ్రంథంలో రాయబడిన ముద్దులు ఏ ముద్దట? పాపములకు సంబంధించింది. విగ్రహాలకు పెట్టే ముద్దులు పాపము ముద్దు. కాబట్టి అట్టిది మనకు సరియైనది కాదు. మనం పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి అని పౌలు గారు మరి రోమా సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 49వ వచనంలో యూదా ఇస్కరియోతు అన్నవాడు యేసు ప్రభువును పెట్టుకున్న ముద్దు అదే ముద్దండి. యేసు యూదా
నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వారితో అనెను. ఆమేన్. ఇది ద్రోహపు ముద్దు. యూదా చేసింది ఏంటంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతే తిరిగాడు, తిన్నాడు, పడుకున్నాడు, అన్ని ప్రభుత్వమే చేసి చివరికి తన ప్రభువునే 30 వెండి నాణ్యాలకు అమ్మి గెత్సెమనే తోటలో ముద్దు పెట్టి అప్పగించాడు. కాబట్టి ద్రోహంతో కూడిన ముద్దు. కొన్ని ముద్దులు ఎలా ఉంటాయి? ద్రోహం, అప్పగించడానికి. సైనికులు అంటారు, మేము వెంట ముందు పట్టాలి. గెత్సెమనే తోటలో ఏమన్నా స్ట్రీట్ లైట్లు ఉన్నాయా, ఫ్లడ్ లైట్లు ఉన్నాయా? ఆ చీకట్లో మేము వెంట ముందు పట్టాలి. ఆయనతో పాటు చాలా మంది ఉంటారు శిష్యుడు. యూదా చెప్తాడు, దీనికి ఒక ఉపాయం ఉన్నది. ఆయన తెలుసుగా నాకు, ఆ యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, ఆయనను ముద్దు పెట్టుకుంటాను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన మీరు బంధించండి. చూసారా ఎంత ద్రోహం అండి, ఎంత ద్రోహం! ద్రోహపు ముద్దు. ఆ ముద్దు ఎలాంటి ముద్దట? సమూయేలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇంకొక ముద్దు ఉంటుంది. ఆ ముద్దు అయితే డైరెక్ట్ మరణానికే దారి తీస్తుంది. చూడండి. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్టుగా అతని కుడి చేతి గడ్డం పట్టుకొని, అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. ఇదే ముందు డైరెక్ట్ చావు పోతే మరణమే. పవిత్రమైన ముద్దు పెట్టుకున్నాడు అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన ముద్దుల్లో ఏముంటుంది? మోసం ఉంటుంది, ద్రోహం ఉంటుంది, చివరికి మరణము కూడా ఉంటుంది. యోవాబు అనే అతను, ఇంకొక ఆయన పేరేంటట అమాష అనేది, ఆయన దగ్గరికి దానా సహోదరుడా అని కౌగలించుకోవడానికి దగ్గరికి వచ్చారు. ఇలా ఒకరికొకరు దగ్గరికి రాగానే ఒక చేతిలో కత్తి పట్టుకున్నాడు, పూడ్చుకున్నాడు. ఎంత భయంకరమైనది, ఎంత భయంకరం! యూదా ద్రోహం మాత్రమే చేశారు, అవునా? ఒక దగ్గర మోసము, ఒక దగ్గర ద్రోహము, కానీ ఇక్కడ మరణమే. కాబట్టి ఎప్పుడైనా పవిత్రమైన ముద్దు మన జీవితంలో ఉండదో, లోక సంబంధమైన ముద్దు మనల్ని ఏం చేస్తుంది? మరణానికి కూడా నెట్టివేస్తుంది. కొన్ని ద్రోహాలకు మనల్ని నడిపిస్తుంది, కొన్ని పాపాలకు మనల్ని నడిపిస్తుంది. మరి లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ఒక స్త్రీ యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూడవచ్చు కదండి. వెనుకకు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు పూసెను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యే మహిమ కలుగును గాక. ఇది ఆరాధించే ముద్దు. యేసు ప్రభువును ఆరాధించడానికి ఆమె శరీర కోరికతో వచ్చిన అపవిత్రమైన ముద్దు కాదని, అది ఒక పవిత్రమైన ముద్దు. ఆయన కాళ్ళు ఆమె కడిగింది. ఎలా కడిగిందండి? కన్నీళ్లతో ఏడ్చి 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 ప్రభు పాదాలు కడిగి ఆమె తల వెంట్రుకలతో పాదములు తుడిచి ఆ పాదములకు అత్తరు పూసి ఆ పాదములు ముద్దాడింది. అట్టి ఆరాధించే ముద్దు ఇది. ఒక తండ్రిని, ఒక దేవుని, ఒక రక్షకుని, ఒక విమోచకుని నిండు మనసుతో ఆరాధించుటకు సూచనగా ఉన్నది. కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకోనండి. ఆరాధించి దేవుని స్తుతించి మహిమపరిచి ఈ లోకములో ఆయనకు మహిమకరంగా జీవించండి. లోక సంబంధమైన ముద్దులతోటి, శరీర సంబంధమైన ముద్దులతోటి లోక వ్యామోహాలకు పోయి అనవసరంగా మీ యొక్క జీవితాలను నాశనము చేసుకోబాకండి. లోక సంబంధమైన ముద్దు ఎలాంటిది? అది మోసంతో కూడింది, పాపంతో కూడింది, ద్రోహంతో కూడింది. అది చివరికి మరణానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో
16వ అధ్యాయములో 16వ వచనములో పౌలు గారు అంత చక్కగా సంఘాన్ని వేడుకుంటూ ఉన్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ. ఆమేన్, హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి రండి ఒకరిగా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. మనలో కలహాలు ఉండకూడదు, మనలో విభేదాలు ఉండకూడదు, మనలో ఒకరి మీద ఒకరికి గురికే స్వభావాలు ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండకూడదు. ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకునే అంత ప్రేమ, ఒకరిని ఒకరు గౌరవించుకునే అంత ప్రేమ, ఒకరిని ఒకరు ఆదరించుకొని ఓదార్చుకునే అంత ప్రేమ మనలో ఉండి దినదినము సంఘము వర్ధిల్లాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి రీతిగా మనమును జీవించులాగా రండి ప్రార్థన చేసుకున్నాం.